పరిపాలనలో ప్రజల మాట వినకపోతే అసలు ఏం జరుగుతుంది? దీనికి 2023 హుస్నాబాద్ నియోజకవర్గ ఎన్నికల ఫలితమే ఒక బలమైన ఉదాహరణ. ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం ఎంత ముఖ్యమో చెప్పే ఈ విశ్లేషణలోకి మనమిప్పుడు వెళ్దాం. ఈ నంబర్ చూడండి, -89,874. ఇది కేవలం ఒక అంకె మాత్రమే కాదు, ఇదొక తీర్పు. కేవలం 5 ఏళ్ల కాలంలో అధికారంలో ఉన్న అభ్యర్థి రాజకీయ భవిష్యత్తు దాదాపు 90,000 ఓట్ల తేడాతో పూర్తిగా తలకిందులైంది. ఈ చార్ట్ చూస్తే ఆ మార్పు ఎంత తీవ్రంగా ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, 2018లో ఏకంగా 70,000 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. కానీ సరిగ్గా 5 ఏళ్లు తర్వాత 2023 వచ్చేసరికి దాదాపు 20,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇది కేవలం గెలుపు ఓటమిగా మారడం కాదు, ఒక ప్రభంజనం కాస్త పతనంగా మారింది. దీని వెనుకున్న కారణాలేంటి? అవును, ఇదే ఇక్కడ మనం అడగాల్సిన అసలైన ప్రశ్న. అంత పటిష్టంగా కనిపించిన ఒక రాజకీయ కోట ఇంత వేగంగా ఎలా కుప్పకూలిపోయింది? ఈ విశ్లేషణలో మనం ఈ ప్రశ్నకు లోతైన సమాధానాలను వెతకబోతున్నాం. సరే, ఇప్పుడు ఆ సంఖ్యల వెనుక దాగి ఉన్న ప్రజల అసలు మనోభావాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. క్షేత్రస్థాయిలో, అంటే ప్రజల మధ్యలో ఈ అసంతృప్తి ఎక్కడ మొదలయింది, ఏ రూపంలో పెరిగిందో చూద్దాం. ఈ మ్యాప్ చూడండి, ఒకటి స్పష్టంగా తెలుస్తోంది. ప్రజల తీర్పు నియోజకవర్గం మొత్తం ఒకేలా లేదు. కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేకమైన సమస్యలు ప్రజల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. ఆ 7 మండలాల్లో అసంతృప్తి ఏ విధంగా విస్తరించిందో చూద్దాం. ముఖ్యంగా చిగురుమామిడి, కోహెడ మండలాల్లో రైతుల ఆవేదనకు అంతులేకుండా పోయింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం, ఉన్న రోడ్లు కూడా అధ్వానంగా ఉండటంతో వాళ్ల ఆగ్రహం ఓట్ల రూపంలో బయటపడింది. మరోవైపు చూస్తే ఎల్కతుర్తిలో యువత గొంతు బలంగా వినిపించింది. స్థానికంగా ఉన్న పాలిటెక్నిక్ ద్వారా తమకు ఉద్యోగాలు వస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాని ఆ హామీలు నెరవేరకపోవడంతో వారి ఆశలన్నీ నిరాశగా మారాయి. ఆ నిరాశే మార్పుకు దారితీసింది. ఇవి కేవలం అక్కడక్కడా ఉన్న సమస్యలు కావు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, పెన్షన్లు, దళిత బంధు ఇలాంటి కీలక పథకాలు నిజమైన అర్హులకు చేరడంలో ఆలస్యం జరిగిందనేది చాలామంది మాట. అన్నింటికన్నా ముఖ్యంగా పథకాలు కొందరికే అందుతున్నాయనే పథకాల పక్షపాతం అనే భావన ప్రజల నమ్మకాన్ని దారుణంగా దెబ్బతీసింది. సరే, క్షేత్రస్థాయిలో ఉన్న ఈ అసంతృప్తి, ఈ ఆగ్రహం ఓటింగ్ రోజున సంఖ్యలుగా, ఓట్లుగా ఎలా రూపాంతరం చెందిందో ఇప్పుడు మనం డేటా ద్వారా పరిశీలిద్దాం. ఈ చార్ట్ మొత్తం కథను మన కళ్ల ముందుంచుతుంది. 2018లో దాదాపు 63% ఉన్న బీఆర్ఎస్ ఓట్ల వాటా 2023 నాటికి 40% కన్నా కిందికి పడిపోయింది. అంటే ఏకంగా 23 పాయింట్ల పతనం. ఇది మామూలు మార్పు కాదు, ఒక రాజకీయ భూకంపం లాంటిది. ఇక్కడే మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. మన రాజ్యాంగం ప్రకారం ప్రజలు తమ అభిప్రాయాలను, అసంతృప్తిని గౌరవప్రదంగా వ్యక్తం చేసే హక్కుంది. ఇది ప్రజాస్వామ్య ఆరోగ్యానికి చాలా అవసరం. ఈ సంఖ్య చూడండి, మరింత ఆసక్తికరంగా ఉంటుంది. 2023లో పోలింగ్ శాతం ఏకంగా 97.1% చేరింది. అదే 2018లో ఇది కేవలం 83.90%. మరి ఇంత భారీ పెరుగుదల దేనికి సంకేతం? రాజకీయ విశ్లేషణలో ఒక ముఖ్యమైన సూత్రముంది. ఓటింగ్ శాతం ఊహించిన విధంగా పెరిగితే అది మార్పును కోరుకుంటున్న ప్రజల బలమైన ఆకాంక్షకు నిదర్శనం. ముఖ్యంగా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నప్పుడు ఓటర్లు మార్పు కోసం కదిలివచ్చారని మనం అర్థం చేసుకోవాలి. హుస్నాబాద్లో జరిగింది కూడా సరిగ్గా అదే. ఇప్పుడు మనం కేవలం ఓట్ల లెక్కలను పక్కన పెట్టి ఈ భారీ పతనానికి దారితీసిన అసలైన వ్యవస్థాగత లోపాలను కొంచెం లోతుగా చూద్దాం. అసలు సమస్య ఎక్కడ మొదలైంది? ఈ ఒక్క వాక్యం చాలు అక్కడి పరిస్థితి తీవ్రతను చెప్పడానికి. ప్రజల అసంతృప్తి ఇక 4 గోడల మధ్య లేదు, అది వీధుల్లోకి వచ్చింది. ఇల్లు, పెన్షన్లు, ఉద్యోగాలు ఇలాంటి ప్రాథమిక హామీలు కూడా నెరవేరనప్పుడు వారి నిరసన బహిరంగంగానే వ్యక్తమైంది. చూడండి, ఒక ఆరోగ్యకరమైన పరిపాలనా వ్యవస్థ ఇలా పనిచేస్తుంది. మొదట ప్రజల సమస్యలను శ్రద్ధగా వింటుంది. తర్వాత దానికి తగ్గట్టుగా తన విధానాలను మార్చుకుంటుంది. ఆ తర్వాత సమస్యను పరిష్కరించడానికి వెంటనే చర్యలు తీసుకుంటుంది. కాని హుస్నాబాద్ విషయంలో ఈ గొలుసుకట్టు మొదటి అడుగులోనే, అంటే ప్రజల గోడును వినడంలోనే విఫలమైంది. ఇప్పటిదాకా
మనం సమస్యను విశ్లేషించాం. ఇప్పుడు పరిష్కారం వైపు అడుగులు వేద్దాం. ఈ అనుభవం నుంచి పాఠాలు నేర్చుకుని భవిష్యత్తులో ప్రజల నమ్మకాన్ని తిరిగి ఎలా గెలుచుకోవాలి? దీనికోసం ఒక స్పష్టమైన బ్లూ ప్రింట్ అవసరం. డేటా ఏం సూచిస్తోందంటే ప్రస్తుత అభ్యర్థిపై వ్యతిరేకత చాలా బలంగా పాతుకుపోయింది. అందువల్ల ఒక కొత్త ముఖానికి అవకాశమివ్వడం ద్వారా ఓటర్ల దృక్పథాన్ని మార్చి నమ్మకాన్ని తిరిగి సంపాదించే ప్రక్రియను మొదలుపెట్టవచ్చు. కోల్పోయిన విశ్వాసాన్ని మళ్లీ పొందాలంటే ప్రతి వర్గంతో నేరుగా ముఖాముఖిగా మాట్లాడాలి. యువత, మహిళలు, ఎస్సీ, ఎస్టీలు, రైతులు ఇలా ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లి వాళ్ల సమస్యలు విని పరిష్కార మార్గాలు చూపించాలి. ఇక్కడ ప్రజల వ్యక్తిగత సమాచారం, వారి అనుమతి అనేవి చాలా ముఖ్యం. వారి ప్రైవసీని గౌరవిస్తూ వారి సమ్మతితోనే ముందుకు వెళ్లడం నమ్మకాన్ని పెంచుతుంది. ఇక్కడ వ్యూహాత్మకంగా ఇవ్వాల్సిన ముఖ్య సందేశం అభివృద్ధి కొనసాగింపు. గతంలో చేసిన మంచి పనులను భవిష్యత్తులో చెయ్యబోయే ప్రణాళికలతో ముడిపెట్టి అభివృద్ధి విషయంలో తమ నిబద్ధతను ప్రజలకు బలంగా తెలియజేయాలి. గుర్తుంచుకోండి, ఏ రాజకీయ వ్యూహానికైనా అంతిమ లక్ష్యం ఒకటే: ప్రజలకు కంటికి కనిపించే ఫలితాలను అందించటం. మాటలు కాదు, చేతలు చాలా ముఖ్యం. ఇచ్చిన హామీలు పనితీరుగా మారినప్పుడే ప్రజల నమ్మకం నిలబడుతుంది. నియోజకవర్గ భవిష్యత్తు కోసం ఏం చేస్తున్నామో చెప్పడానికి ఇవి కొన్ని ఉదాహరణలు. పీజీ మెడికల్ కాలేజ్, దళిత బంధు యూనిట్లు, కొత్త రోడ్లు ఇలాంటి ప్రాజెక్టులను ప్రజల ముందు పెట్టి తమ నిబద్ధతను చేతల్లో చూపించుకోవాలి. చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. పరిపాలనలో అతిపెద్ద సవాలు కూడా ఇదే: ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు అనే నీటి కాలువ మధ్యలోనే ఇంకిపోకుండా చివరి పొలానికి, అంటే అర్హులైన ప్రతి ఒక్కరికి, చివరి వ్యక్తికి కూడా చేరేలా నాయకులు ఎలా భరోసా ఇవ్వగలరు? హుస్నాబాద్ తీర్పు మనకు ఏం చూపిస్తోందంటే, ఈ ప్రశ్నకు సరియైన సమాధానం చెప్పలేనివారు ప్రజల తీర్పును ఎదుర్కోక తప్పదు. మీరు ప్రజల నాయకుడిగా ఎదిగి మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనుకుంటే blueprintstrategies.aiని matchmg@blueprintstrategies.ai వద్ద సంప్రదించండి, లేదా 08042041602కి కాల్ చేయండి. రాజకీయాలకు అతీతమైన లక్ష్యం.